In a division sum, divisor is 10 times the quotient and 5 times the remainder. If the remainder is 46, then determine the dividend అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చేయాలి అంటే మనకు డివిజన్ రూల్ అనేటువంటిది తెలిసి ఉండాలి. దాంతోపాటు సో ఆ 3 అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ఏ డివిజన్ సమ్ డివైజర్, సో ఈ డివైజర్ అనేటువంటిది 10 టైమ్స్ ద కోషంట్ అంటున్నాడు. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ ద ఎస్ కోషంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ 5 టైమ్స్ ద రిమైండర్, ఇదే డివైజర్ అనేటువంటిది ఎస్ దేనికి ఈక్వల్ అవుతుందట, 5 టైమ్స్ ద రిమైండర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 ఇంటూ రిమైండర్ అనేటువంటిది రాస్తాం. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 46 అనేటువంటిది ఇచ్చారు. రిమైండర్ వాల్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది 46. అంటే ఇక్కడ నేను రిమైండర్ దగ్గర 46 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి 5 ఇంటూ రిమైండర్ అంటే 46, 5 ఇంటూ 46 ఈజ్ నథింగ్ బట్ 230. అది దేని వాల్యూ, డివైజర్ వాల్యూ. అంటే సెకండ్ స్టేట్మెంట్ నుంచి నాకు డివైజర్ కూడా వచ్చింది, దాని వాల్యూ 230. రిమైండర్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేశారు 46, లేదా ఇక్కడ రాసేసుకోండి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 46 ఇచ్చేశారు. నెక్స్ట్ డివైజర్ అనేటువంటిది మనకు వచ్చేసింది 230. రైట్. నెక్స్ట్ ఇంకా కోషంట్ కూడా మనకి రావాలి. రైట్. సో ఈ 230 వాల్యూని ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చూడండి సార్, డివైజర్ నాకు ఆల్రెడీ 230 తెలుసు కాబట్టి ఇక్కడ నేను 230 రాస్తా. ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి కండిషన్లో రాసేద్దాం సార్. సో దట్ ఈజ్ నథింగ్ బట్, సో డివైజర్ ఈజ్ 230, దట్ ఈజ్ 10 టైమ్స్ ఆఫ్ కోషంట్ అనేటువంటిది ఇచ్చాడు. అప్పుడు 0 అండ్ 0 గెట్స్ క్యాన్సిల్ అనేటువంటిదిగా తీసుకుంటే దేర్ ఫోర్ కోషంట్ వాల్యూ నాకు ఎంత తెలుస్తుంది అంటే 23 అనేటువంటిది కోషంట్ ఉంటుంది. ఎస్, అంటే కోషంట్ కూడా మనకు ఆల్రెడీ తెలిసిపోయింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 23 అనేటువంటి. కోషంట్ తెలుసు, రిమైండర్ తెలుసు, డివైజర్ తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్లో కనుక్కోమన్నది ఏంటి సార్, డివిడెండ్ అనేటువంటిది కనుక్కోమన్నారు. ఇప్పుడు ఫార్ములా చూద్దాం. వాట్ ఈజ్ ఫార్ములా ఫర్ డివిడెండ్ అనేటువంటి దానికి ఫార్ములా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సార్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ కోషంట్ అనేటువంటిది తీసుకుంటాం సార్, కోషంట్ ప్లస్ ఏమని చెప్పాలండి, రిమైండర్ అనేటువంటిది ఇవ్వాలి. దిస్ ఈజ్ ద డివిజన్ రూల్ ఫార్ములా అంటాం సార్. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డివైజర్ ఎస్ 230 ఇంటూ కోషంట్ జస్ట్ నౌ మనకు వచ్చింది 23 అనేటువంటిది రాస్తాం. ప్లస్ రిమైండర్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 46 అని. సో 23 230 సార్ 5290 ఉంటుంది, ప్లస్ 46 అని. ఈ 46 దీనికి యాడ్ చేస్తే ఎస్ 5336 అనేటువంటిది ఉంటుంది. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 5336? ఎస్, విచ్ ఈజ్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. అంటే ఈ కండిషన్స్ నుంచి మనం ఆ 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయగలిగితే మనకి ఈ క్వశ్చన్ అనేటువంటిది వెరీ సింపుల్. 3 traffic lights or 3 different road crossing change after every 48 seconds, 72 seconds and 108 seconds respectively. If they all change simultaneously at 8:20 hours, then at what time will they అగైన్ చేంజ్ సైమల్టేనియస్లీ. సో అన్నీ కూడా ఒకసారి బ్లింక్ అవుతున్నాయి, ఒకసారి చేంజ్ అవుతున్నాయి, మళ్ళీ ఎంత టైం తర్వాత అవన్నీ కలిసి చేంజ్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ కనుక ఇచ్చినప్పుడు ఎస్ ఖచ్చితంగా మనకు తెలవాల్సింది వాటి యొక్క ఎల్సిఎం అనేటువంటిది తెలిసి ఉండాలి. మరి ఎల్సిఎం ఎవరెవరికి చేయాలి అంటే 48 సెకండ్స్ ఇచ్చారు, 72 సెకండ్స్ ఇచ్చారు, నెక్స్ట్ 108 సెకండ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ మూడిటి యొక్క ఎల్సిఎం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. దేర్ ఫోర్ ఎల్సిఎం ఆఫ్ ఈ 3 నెంబర్స్కి చెక్ చేస్తే 432, ఇవన్నీ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి 432 సెకండ్స్ చెప్పాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్పే పాసిబిలిటీ ఉంటుందంటే 7 minutes
12 సెకండ్స్ అనేటువంటిది చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. అంటే అవన్నీ కలిసి మళ్ళీ ఎంత టైం తర్వాత సో బ్లింక్ అవుతాయి, చేంజ్ అవుతాయి అంటే 7 minutes 12 seconds తర్వాత చేంజ్ అవుతాయి. మరి ఇంతకీ క్వశ్చన్లో ఏమడిగారు అంటే ఎగ్జాక్ట్ టైం అంటున్నాడు. ఎట్ వాట్ టైం అంటున్నాడు. ఎట్ వాట్ టైం అంటే మీనింగ్ ఏంటి సార్? ఎగ్జాక్ట్ టైమింగ్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. మరి ఆ ఎగ్జాక్ట్ టైం అనేటువంటిది ఎప్పుడు అంటే ఆల్రెడీ అవి బ్లింక్ అయిన టైమింగ్ ఇచ్చారు 8:20 hours ఇచ్చారు. మరి మనకు ఆఫ్టర్ హౌ మచ్ టైం తర్వాత అవి బ్లింక్ అవుతాయని తెలుసు? 7 minutes 12 seconds తర్వాత బ్లింక్ అవుతాయని తెలుసు. రైట్. సో వీటిని కనుక యాడ్ చేస్తే 8 hours 20 + 7 అంటే 27 minutes. సో 12 seconds అనేటువంటిది చెప్పాలి. 8, 27 and 12 ఉండాలి ఆప్షన్లో. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. a² + b² ఈజ్ 117 ఇచ్చారు. a × b ఈజ్ 54 అనేటువంటిది ఇచ్చారు. సో లాజిక్గా మనం ఆప్షన్ చెప్పే పాసిబిలిటీ ఉంటుంది సార్. a² + b² ఈజ్ 117 అండ్ a × b ఈజ్ నథింగ్ బట్ 54 ఇచ్చారు. మరి 54కి కనుక మీరు ఫ్యాక్టర్స్ రాయగలిగితే అండ్ ఆ రెండింటిని కూడా ఇలా స్క్వేర్స్ చేయగలిగితే ఇంత రావాలి సార్. మరి 54ని నేను 9 6 are 54 రాయొచ్చు. మరి 9 6 యొక్క స్క్వేర్స్ కలిపితే బ్యాలెన్స్ అవుతుందా? 9² + 6² చెక్ చేసుకోండి. 9² అంటే 81 సార్. 6² అంటే 36 సార్. 81 + 36 అనేటువంటి చెక్ చేసుకుంటే 117 అవుతుంది. ఎస్. సో కాబట్టి ఏ వాల్యూ 9, బి వాల్యూ 6 అవుతుంది. మరి ఇంతకీ క్వశ్చన్లో ఏమడిగారు? a + b / a - b. a + b అంటే 9 + 6, a - b అంటే 9 - 6, 9 + 6 అంటే 15, 9 - 6 అంటే 3, 15/3 is nothing but 5. Is there option for 5 sir? Yes, which is given in third option అనేటువంటిది మన ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. Yes, it is clear sir. మరి ఇది ఎలా చేయగలిగారు? ఇది డైరెక్ట్గా 9 6 అని మనకు ఎట్లా తెలుస్తుంది సార్ అంటే దాని ఫ్యాక్టర్స్ రాయండి సార్. a × b 54 అయ్యేటట్లు కనుక రాస్తే జనరల్గా 54కి ఫ్యాక్టర్స్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. 154s are 54, 227s are 54, 3 18s are 54, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 9s are 54, మళ్ళీ 7 రాదు, 8 రాదు, 9 6 అయితే ఏబి ఇవి తీసుకుంటే a² b² 54² కలిపితే 117 రాదు, క్యాన్సిల్. 27² సబ్స్టిట్యూట్ చేస్తే 117 రాదు. 18² రాస్తే 324, అది 117కి రాదు. అంటే 3 ఫెయిల్యూర్ అవుతున్నాయని మనకు క్లారిటీ తెలుసు. ఇక మిగిలింది ఒకటే కాబట్టి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. లేదు ఫార్ములా ద్వారా చేయాలి అంటే విల్ హ్యావ్ ఫార్ములా. a² b² తెలుసు, a × b తెలిస్తే a + b² ఒక ఫార్ములా, a - b హోల్² ఒక ఫార్ములా, a + b² ద్వారా మనకి a + b తెలుస్తుంది, a - b² ద్వారా a - b తెలుస్తుంది. సో దాని ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. అదంతా మనకు రిస్క్ సార్. ఫ్యాక్టర్స్ మన మైండ్లో ఉంటే ఈజీగా చెప్పొచ్చు. ఏ మ్యాన్ డివైడ్స్ 8,600 rupees అమాంగ్ 5 sons 4 daughters and 2 nephews అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 8,600 రూపీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. ఎవరెవరికి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సన్స్ 5 members సన్స్ ఉన్నారనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4 members డాటర్స్ ఉన్నారనేటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ 2 members నెఫ్యూస్ ఉన్నారనేటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ ఇఫ్ ఈచ్ డాటర్ రిసీవ్స్ 4 times యాజ్ మచ్ యాజ్ నెఫ్యూ అంటున్నారు. అండ్ ఈచ్ సన్ రిసీవ్స్ 5 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ నెఫ్యూ అంటున్నాడు. అంటే సో నెఫ్యూకి వీటి మధ్య రేషియో సార్. సరే ఇది 5 sons ఉన్నారు, ఓకే ఇక్కడ రాసుకుంటున్నాను. 4 sons ఉన్నారు, రైట్. సో ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ 2 nephews ఉన్నారు, రైట్. సో ఈ 2 nephews ఇక్కడ తీసుకుంటున్నాను, రైట్. ఇప్పుడు చూడండి సార్ వాళ్ళ యొక్క షేరింగ్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఇఫ్ ఈచ్ డాటర్ రిసీవ్స్ 4 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ నెఫ్యూకి 4 times ఈచ్ డాటర్ విల్ గెట్స్ అంటున్నాడు. 4 times అంటున్నాడు కాబట్టి 4 అంటే నెఫ్యూ 1 rupee వస్తే డాటర్కి 4 times అంటే 4 rupees వస్తున్నాయి.
ఈచ్ సన్ రిసీవ్స్ 5 times as much as each nephew. మరి సన్కి ఎంత వస్తుందంటే 5 times వస్తుందట. మరి ఇక్కడ 1 రూపీ నెఫ్యూకి వస్తే మరి ఇక్కడ 5 రూపీస్ వస్తున్నాయి కాబట్టి 5 times అనేటువంటిది అంటే 5 రూపీస్ తీసుకుంటాం. అంటే వాళ్ళ యొక్క అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఈ రేషియోలో ఉంది. ఇది ఒక్కొక్కళ్ళకి. అయితే మరి అందరికీ మనకి తెలవాలి కాబట్టి 5 members సన్స్ ఉన్నారు. మరి 5 members సన్స్ అంటే 5 into 5 25. Is 4 members daughters అంటే 4 into 4 16. 2 members nephew అంటే 2 into 1 2. Total add చేయండి సార్. 25 plus 16 41 plus 2 43. Total ఎన్ని పార్ట్స్ సార్? 43. సో ఈ 43 పార్ట్స్ వాల్యూ మనకి 8600 అయితే 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది? 200 అనేటువంటిది అవుతుంది. అయితే ఈచ్ డాటర్ విల్ రిసీవ్, ఈచ్ డాటర్ అంటే డాటర్ 16 parts వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. మరి 16 parts వాల్యూ ఏమవుతుంది? సో మీరు లెక్క పెట్టవచ్చు. 1 part 200 అయితే 16 parts వాల్యూ 16 into 200 అంటే 3200 అనేటువంటి చెప్తాం. మరి 3200 ఆప్షన్లో లేదు కదా సార్. ఈ 16 ఎవరికి? ఒక డాటర్గా 4 into 4 16. టోటల్ అందరు నలుగురు డాటర్స్కి మనం 3200 చెప్పాం. మరి ఒక డాటర్కి ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. అంటే మీరు ఈ 16కి చేయడం కాదు, ఒక్కో డాటర్కి 4 parts తీసుకున్నారు కదా. సో 4 into 200 చెప్పాలి. 800 రూపీస్ అనేటువంటిది వేయచ్చు. లేదా మీరు ఈ 16 parts 3200 అంటే ఈ 16 parts ఎవరివి? నలుగురు డాటర్స్వి కాబట్టి by 4 వేసినా ఓకే. by 4 తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ 800 రూపీస్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా 1 part 200 మరి ఈచ్ డాటర్ ఒక్కో డాటర్కి 4 రూపీస్ వస్తుంది కాబట్టి 1 part 200 అయితే 4 parts 4 into 200 800 కూడా చెప్పే పాసిబిలిటీ ఇలా ఉంటుంది. ఎస్, డైరెక్ట్గా ఈ 4 parts వాల్యూ చెప్పొచ్చు. లేదా అందరూ డాటర్స్కి వచ్చిన వాల్యూ 16 కాబట్టి 16 parts 3200. నాకు ఒక డాటర్కి కావాలి, మరి 4 డాటర్స్ ఉన్నారు కాబట్టి by 4 షేర్ చేస్తే 800 రూపీస్ అనేటువంటిది చెప్పొచ్చు. x is equal to √5 plus √3 by √5 minus √3 and y is equal to √5 minus √3 by √5 plus √3, then x plus y is equal to what? So ఇలాంటి క్వశ్చన్స్కి మనకి జనరల్లీ ఫార్ములా కూడా ఉంది సార్. సో దట్ ఈస్ √a plus √b by √a minus √b. ఇది x అని ఇచ్చారు. అండ్ √a minus √b by √a plus √b అనేటువంటిది ఇది y అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి x plus y వాల్యూ ఏమవుతుందంటే దేర్ ఫోర్ దెర్ ఈజ్ ఎ ఫార్ములా దట్ ఈస్ 2 times of a plus b by a minus b అనేటువంటిది చెప్పాలి. ఇంతకీ ab అంటే ఏంటేంటి సార్ అంటే 5 and 3 ఇచ్చారు కాబట్టి 5 and 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 times of 5 plus 3 by 5 minus 3 అవుతుంది. దట్ ఈస్ 2 times of 5 plus 3 అంటే 8, 5 plus 3 అంటే 2, 2 and 2 gets cancel. యువర్ ఆన్సర్ షుడ్ బి 8. 8 అనేటువంటిది థర్డ్ ఆప్షన్లో ఉంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ద మీన్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఎం అనేటువంటిది ఇచ్చారు. సో యావరేజ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాం. ద మీన్ ఆఫ్ ఏబిసి అంటే సమ్ యావరేజ్ అని అర్థం సార్. ద యావరేజ్ ఆఫ్ ఏబిసి అని అర్థం సార్. యావరేజ్ ఆఫ్ ఏబిసి ఈజ్ నథింగ్ బట్ a plus b plus c by 3 దట్ ఈజ్ ఎం అని ఇచ్చారు. అప్పుడు a plus b plus c ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్పొచ్చు? 3m అనేటువంటిది చెప్పొచ్చు. మరి స్క్వేర్ల యొక్క యావరేజ్ అడుగుతున్నారు. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ a square b square c square అడుగుతున్నారు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎస్ a plus b plus c హోల్ స్క్వేర్ ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 3m హోల్ స్క్వేర్ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈజ్ ఫార్ములా ఈజ్ a square plus b square plus c square ఉంటుంది ప్లస్ 2 times ఆఫ్ ఏమని రాయొచ్చు? ab plus bc plus ca ఉంటుంది. దట్ ఈజ్ 3 square అంటే 9, mకి స్క్వేర్ అంటే m square. బట్ ఆల్రెడీ మనకి ఏబిబిసిసిఏ అంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది 0 అని. సో కాబట్టి ఇది 0 క్యాన్సిలేషన్ అనేటువంటిది అయిపోతుంది. దీని వాల్యూ 0. ఓకే, రెడీగా మిగిలింది మనకి ఏంటి సార్? a square plus b square plus c square మాత్రమే మనకు ఉంటుంది. ఇది 0, 2 into 0 ఓవరాల్ 0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9m square అవుతుంది.
మరి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్కి యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ తెలుసు బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉండాలి కాబట్టి దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 3 ఇక్కడ బై 3 రాస్తే ఇక్కడ కూడా బై 3 రాయాలి కాబట్టి 9m స్క్వేర్ బై 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది విత్ ద స్క్వేర్ దేర్ ఫోర్ యువర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 3m స్క్వేర్. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 3m స్క్వేర్? ఎస్, సెకండ్ ఆప్షన్లో అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇందులో ఆల్జీబ్రా అండ్ యావరేజెస్ 2 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఆల్జీబ్రా ఫార్ములా అప్లికేషన్ వచ్చింది, యావరేజ్ కాన్సెప్ట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. 18 years ago ఏ మ్యాన్ వాజ్ 3 times ఆఫ్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అనేటువంటిది ఇచ్చారు. నౌ ద మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అనేటువంటిది ఇస్తున్నారు. అంటే ప్రజెంట్ రేషియో కూడా మనకి తెలుసు, 18 years ago రేషియో కూడా మనకి తెలుసు. ప్రజెంట్ అంటే నౌ అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి నౌ ద మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అంటున్నాడు. అంటే మ్యాన్కి సన్కి మధ్య రిలేషన్ డబుల్ ఉంటుంది ఏజ్లో. అంటే సన్ 1 year ఉంటే మ్యాన్ 2 years ఉంటాడు, డబుల్ అన్నట్టు. నెక్స్ట్ స్టేట్మెంట్ 18 years ago అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి 18 years ago ఏమవుతుందట? 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సన్కి ట్రిపుల్ ఉంటున్నాడు అంటే 3 times ఉంటున్నాడు. మరి ఇలాంటి రేషియో బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తే పార్ట్స్ మధ్య గ్యాప్ అనేటువంటిది ఈక్వల్ మెన్షన్ చేయాలి, పార్ట్స్ మధ్య గ్యాప్ ఈక్వల్ ఉండాలి. మరి ఎలా? సెకండ్ రేషియోలో గ్యాప్ 2 ఉంది, దాన్ని ఫస్ట్ రేషియోకి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రేషియోలో గ్యాప్ 1 ఉంది, దాన్ని సెకండ్ రేషియోకి మనం మల్టిప్లై చేస్తాం. సెకండ్ రేషియోకి మల్టిప్లై అనేటువంటి చేస్తాం. అప్పుడు 2 into 2 అంటే 4 అవుతుంది, 1 into 2 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 into 3 అంటే 3 అవుతుంది, 1 into 1 అంటే 1 అనేటువంటిది అవుతుంది. 4:2 ఒకటి, 3:1 అనేటువంటిది ఒకటి. మరి ఇప్పుడు గ్యాప్స్ మ్యాచ్ అయ్యాయా సార్? ఎస్. ఇక్కడ చూడండి 3 and 4 అంటే 1 part గ్యాప్ ఉంది, 2 and 1 అంటే ఇక్కడ కూడా 1 part గ్యాప్ ఉంది. ఈ 1 part గ్యాప్ దేని వల్ల అంటే 18 years ago వల్ల. దేర్ ఫోర్ 1 part వాల్యూ మనకి వచ్చేసినట్లు 18 years అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి? సో for the sum of the present ages of man and his son, present ages యొక్క సమ్ కావాలి. మరి present అంటే ఈ 2, 1 తీసుకోకూడదు, మనకి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు, ఇందులో బ్యాలెన్స్ అయ్యాయి కాబట్టి ఈ రేషియో వేస్ట్ ఇక మనకి. సో ఈ present అన్నప్పుడు ఇక్కడ ఈ రేషియోస్ బ్యాలెన్స్ అవుతాయి. సో కాబట్టి వీటి యొక్క సమ్ అంటే ఇది 4, ఇది 2, టోటల్ ఎన్ని పార్ట్స్ సార్? 6 parts అవుతాయి. ఈ 6 parts వాల్యూ అనేటువంటిది క్వశ్చన్ ఏమవుతుంది సార్? 3 parts తీసుకోకూడదా? ఎస్, తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ మనకి బ్యాలెన్స్ అవ్వాలి, బ్యాలెన్స్ అయింది ఈక్వేషన్ ఈ రేషియోస్ ద్వారా కాబట్టి. సో 4 and 2 తీసుకుంటాం, 4 + 2 6 parts వాల్యూ ఏమవుతుంది? 1 part 18 అయితే 6 parts వాల్యూ దట్ ఈస్ 6 into 18 అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ 108 years షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈస్ దేర్ ఆప్షన్ ఫర్ 108 years? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ 4th option షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఏ salary is 40% of B's salary, which is 25% of C's salary. What percentage of C's salary is A's salary? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఎస్, అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ salary is అంటే ఏ ఈజ్ 40% ఆఫ్ అంటే 40/100 ఆఫ్ B salary అన్నాడు కాబట్టి B. నెక్స్ట్ విచ్ ఈజ్ అంటే బీ ఈజ్ అని అర్థం సార్. సో బీ ఈజ్ అంటే బీ శాలరీ ఈజ్ 25% ఆఫ్ సి శాలరీ కాబట్టి 25/100 ఆఫ్ సి శాలరీ అంటున్నాడు. ఆ తర్వాత సిఏ మధ్య రిలేషన్షిప్ అడుగుతున్నాడు. అంటే ఈ బి వాల్యూ నాకు 25/100 ఆఫ్ సి కాబట్టి ఈ బి యొక్క వాల్యూని ఇక్కడ బి యొక్క వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40/100 ఇంటూ బి. కానీ బి బదులు నేను ఎవరిని రాయొచ్చు? 25/100 ఆఫ్ సి అనేటువంటిది తీసుకునే పాసిబిలిటీ ఉంది. ఎస్, క్వశ్చన్ ఈజ్ ఓవర్ సార్. ఇంటూ సి హియర్ కమ్స్, ఇట్ విల్ బికమ్స్ బై సి సార్. A/C అవుతుంది. ఎస్, 40/100 ఇంటూ ఎస్ 25/100 అనేటువంటిది అవుతుంది. క్యాన్సిలేషన్ చేయండి సార్, ఎక్కడ తెగే ఛాన్స్ ఉంటుంది? 25 1s are 25 4s are 4 1s are
4 10s are, that is A by C is equal to 10/100 అవుతుంది. మరి ఇంతకీ క్వశ్చన్ పర్సంటేజ్లో అడిగాడు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ సి శాలరీ, ఆఫ్ సి అంటే సి డినామినేటర్లో ఉండాలి. మరి వాట్ పర్సంటేజ్ ఆఫ్ అంటే ఎస్ ఇంటూ 100 చేయాలి కాబట్టి ఇంటూ 100 పర్సంటేజ్లో చేయాలంటే మరి ఏ బై సి వాల్యూ నాకు 10/100 ఆల్రెడీ తెలుసు, దాన్ని ఇంటూ 100 చేస్తాం. అప్పుడు ఈ రెండు కట్ చేయబడితే దట్ ఈజ్ నథింగ్ బట్ 10% షుడ్ బి ద ఆన్సర్. ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది మన ఆన్సర్ అవుతుంది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 40% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సో కాబట్టి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఈజ్ 40% అంటే 40/100 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు, అంటే ఇంటూ సెల్లింగ్ ప్రైస్. దెన్ ద పర్సెంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది అడుగుతున్నాడు. పర్సెంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది అంటే ఇంటూ సిపి ఇటు వచ్చేస్తే బై సిపి, ఇది ఇటు వచ్చేస్తే రివర్స్ అవుతుంది. అంటే ఎస్పి ఇంటూ సిపి ఇటు వచ్చేస్తే బై సిపి అవుతుంది. దట్ ఈజ్ 40/100 ఇటు వచ్చేస్తే సో 100/40 అవుతుంది. మరి ఇది ఎంత పర్సంటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 అనేటువంటిది చేస్తాం సార్. క్యాన్సిలేషన్ 22s are 25s are 2 1s are 250s are, so 5 into 50 which is nothing but 250%. Is there option for 250%? Yes, first option will be given. The market price is 10% higher than the cost price. A discount of 10% is given on the market price. In this kind sale, the seller. సో ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ ఇచ్చారండి. సో క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా 100 రూపీస్ ఉన్నటువంటి కాస్ట్ని 10% ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇంక్రీజ్ చేసి దాని రేటుని డిసైడ్ చేశారు. 100 ఉన్న దాని మీద డబుల్ స్టిక్కర్ వేసి 110 చేశారు. ఆ తర్వాత ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చారు అంటే దాన్ని 100 మీద 10% డిస్కౌంట్ అంటే 10 తగ్గించి 90కి ఇవ్వడం జరిగింది. మరి ఓవరాల్ ట్రాన్సాక్షన్లో ఏమైంది అనేటువంటిది క్వశ్చన్. 0 and 0 0 and 0 గెట్స్ క్యాన్సిల్. 11 and 9 అంటే 99 అవుతుంది. 10 and 10 అంటే 100 అవుతుంది. మరి 100 రూపీస్ ఉన్న వర్త్ 99 పలికింది అంటే 1 రూపీ డౌన్ అయిందా 1 రూపీ ఇంక్రీజ్ అయిందా అంటే 1 రూపీ డౌన్ అయింది. దేర్ ఫోర్ 1% మరి మనకేమవుతుంది అంటే లాస్ అనేటువంటిది చెప్పాలి. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 1% లాస్? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ fourth option should be the right answer. A 720 rupees are divided among 2 men, 5 women, 8 boys అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎస్, ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి మోడల్ క్వశ్చన్ సార్. 720 రూపీస్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరెవరికండి? సో మెన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, నెక్స్ట్ విమెన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, నెక్స్ట్ బాయ్స్కి ఇవ్వాలి. మరి మెన్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు మెన్ అనేటువంటిది. విమెన్ ఎంతమంది ఉన్నారు? 5 members విమెన్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 8 members బాయ్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ గెట్ ద రేషియో. ఇన్ వాట్ రేషియో దే ఆర్ గెటింగ్ సార్? 3:2:1 అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ రేషియో వస్తుంది. మరి టోటల్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారంటే 2 men కాబట్టి 2 into 3 6 అవుతుంది. సో 5 విమెన్ కాబట్టి 5 into 2 10 అవుతుంది. 8 బాయ్స్ కాబట్టి 8 into 1 అంటే 8 అవుతుంది. టోటల్ యాడ్ చేస్తే ఎస్ 8 16 + 8 24 పార్ట్స్. ఈ 720కి మీరు ఈక్వల్ చేయండి సార్. 24 పార్ట్స్ వాల్యూ 720 అవుతుంది. 24 పార్ట్స్ వాల్యూ 720 అయితే 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది? 24 3s are కాబట్టి 1 part వాల్యూ 30 అవుతుంది. హౌ మచ్ డస్ ఈచ్ బాయ్ గెట్? సో ఈచ్ బాయ్కి ఎంత వస్తుంది అంటే 1 రూపీ వస్తుంది. మరి ఇక్కడ 1 part 30 కాబట్టి ఈచ్ బాయ్ గెట్ 30 రూపీస్ అనేటువంటిది డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదా నేను అందరి బాయ్స్ యొక్క వాల్యూ చేస్తాను సార్ అంటే 1 part 30 అంటే 8 parts
240 అవుతుంది. అది 8 బాయ్స్కి 240 అంటే ఒక్కో బాయ్కి 30. అది అవసరం ఏమీ లేదు సార్, డైరెక్ట్ ఇంతకుముందు ఓవరాల్ చేసి మళ్ళీ బై చేసాం, ఇప్పుడు డైరెక్ట్గా చేద్దాం. ఈచ్ బాయ్ గెట్ 1 రూపీ కాబట్టి దట్ 1 పార్ట్ వాల్యూ 30 రూపీస్ అనేటువంటిది చెప్పాలి. ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎస్, విల్ హ్యావ్ ఏ రూల్ సార్. ఈ క్వశ్చన్ చేయాలి అంటే మనకు ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఏ ఈస్ట్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ బై బి. Next, C is to D is nothing but C by D. Next, E is to F is nothing but E by F. That is equal to 1 by 2. All the numerators are equal, all the denominators are equal. అంటే A అన్న 1, C అన్న 1, E అన్న 1, B అంటే 2, D అంటే 2, F అంటే 2. అది మనకు తెలిసి ఉండాలి. మరి ఇంతకీ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? ఎస్, 3A ప్లస్ 5C ప్లస్ 7E అనేటువంటిది ఇచ్చారు. ఈజ్ డివైడెడ్ బై 3B ప్లస్ 5D ప్లస్ 7F అనేటువంటిది క్వశ్చన్ ఇస్తున్నారు. సో డైరెక్ట్గా 1:2 అని చెప్పుకోవచ్చు, లేదంటే మనం సబ్స్టిట్యూషన్ అనేటువంటిది చేద్దాం. 3 ఇంటూ A అంటే 1 ప్లస్ 5 ఇంటూ C అంటే 1 ప్లస్ 7 ఇంటూ E అన్నా కూడా 1 ఈజ్ డివైడెడ్ బై 3 ఇంటూ B అంటే 2 ప్లస్ 5 ఇంటూ D అంటే 2 ప్లస్ 7 ఇంటూ F అన్నా కూడా 2. సో ఇది 3 ప్లస్ 5 ప్లస్ 7 అవుతుంది 15. మరి ఇక్కడ 6 ప్లస్ 10 16 ప్లస్ 14 30 అవుతుంది. మళ్ళీ సింప్లిఫై చేస్తే ఎస్, యువర్ ఆన్సర్ షుడ్ బి టేకెన్ యాజ్ 1/2 ఓన్లీ. That is, first option should be the right answer. Yes, it is clear. A and B invest the business in the ratio 3:2. So invest the business in the ratio 3:2 antunnaru ante their investment ratio is nothing but capital ratio antam sir. That capital ratio will be given as 3:2. మరి టైమింగ్స్ గురించి క్వశ్చన్లో ఎక్కడ డిస్కస్ చేయలేదంటే టైమింగ్స్ మనకు అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. మరి క్యాపిటల్ రేషియోనే మరి మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాం సార్? ప్రాఫిట్స్ రేషియోగా కన్సిడర్ చేస్తాం కాబట్టి దేర్ ఫోర్ ప్రాఫిట్ రేషియో అనేటువంటిది ఏమవుతుంది? ఈ ప్రాఫిట్ రేషియో కూడా మనకి 3:2 అనేటువంటిది వస్తుంది. ఇది ప్రాఫిట్ రేషియో. అయితే ప్రాఫిట్ పంచుకునే కంటే ముందు 5% టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. అంటే 5% మనము దేనికి ఇవ్వడం జరిగింది? వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్లో చారిటీకి ఇచ్చి ఆ మిగిలిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అంటే 95% వాల్యూని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఆ 95% వాల్యూని డిస్ట్రిబ్యూట్ చేసుకునేటప్పుడు ఏకి ఏమొచ్చింది అనేటువంటిది ఇస్తున్నారు 855. ఏ పార్ట్ వాల్యూ 855 అనేటువంటిది వచ్చింది. మరి అంటే 3 పార్ట్స్ వాల్యూ 855 అయింది అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఆ 3 పార్ట్స్ వాల్యూ 855 ఓకే. ఆ 855 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది సార్? ఓన్లీ 95%నే. అదేవిధంగా బి కూడా 95%నే. మరి మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. టోటల్ ప్రాఫిట్ ఎప్పుడు కూడా ఎంతకు చెప్పాలి? 100%కి చెప్పాలి. దేర్ఫోర్ ఇప్పుడు చూడండి, టోటల్ ప్రాఫిట్ అనేటువంటిది క్వశ్చన్. మరి టోటల్ ప్రాఫిట్ అనేటువంటిది ఎస్ ఏమవుతుంది అంటే టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ అనేటువంటిది అవుతుంది. 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ వాల్యూ మనం ఎంత పర్సంటేజ్కి చెప్పాలి? 100%కి చెప్పాలి. సో 5 పార్ట్స్ వాల్యూ 100%కి చెప్పాలి. నెక్స్ట్ మరి మనకి 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది? 3 పార్ట్స్ వాల్యూ 855. మరి నాకు 5 పార్ట్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 855/3 అనేటువంటిది రాస్తాం. మరి ఈ 855 ఎంత పర్సంటేజ్కి ఇచ్చారు? అది 95%కి కాబట్టి బై 95 అనేటువంటిది నోట్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ అనేటువంటి చేస్తే 95 1s 95 9s అవుతుంది సార్. నెక్స్ట్ 3 1s 3 3s అనేటువంటిది క్యాన్సిలేషన్. 3 × 5 15, 15 × 100. Yes, 1500 rupees should be the right answer. Is there option for 1500? Yes, it is clear. సో ఇది చేసేటువంటి వే సార్ సింగిల్ స్టెప్ అనేటువంటిది. ఈ స్టెప్ అనేటువంటిది మనకు రాయడం వస్తే ఎస్ ఆన్సర్ ఈజ్ ఓవర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్. ఏ విధంగా రాయడం జరిగింది వన్స్ అగైన్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి సార్. సో టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు అంటే 5 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ మార్క్. ఓకే.
నెక్స్ట్ 3 parts వాల్యూ 855 ఇచ్చారు. మరి 5 partsకి ఏమవుతుంది అంటే 855/3 ఇంటూ 5 parts. కానీ 855 అనేటువంటిది ఎంత పర్సంటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది? 5% చారిటీకి వెళ్ళిపోయిందంటే అది 95%ని రిప్రజెంట్ చేస్తుంది. మరి నాకు టోటల్ ప్రాఫిట్ అంటే 100% వాల్యూ కావాలి. ఎస్, ఇది క్వశ్చనింగ్ అన్నట్టు సార్. క్యాన్సిలేషన్ 95 ఇందులో 9 times పోతుంది, ఇందులో ఇది 3 times పోతుంది. 3 and 5 15, 15 and 100, 1500 షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈ స్టెప్ ఒక్క స్టెప్ కనుక క్లారిటీ ఉంటే ఎస్, ఆన్సర్ ఈజ్ ఓవర్. 12 persons can do a piece of work in 4 days. How many persons are required to complete 8 times of the work in half of the time అనేటువంటిది అంటున్నాడు. సో మెన్ డేస్ వర్క్కి సంబంధించినటువంటి రిలేషన్ సార్, M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2/W2 అనేటువంటి రిలేషన్. M1 అంటే 12 person కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అంటే 4 daysలో చేస్తున్నారు. ఇన్ ఏ వర్క్ అన్నాడు కాబట్టి 1 work, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పర్సన్స్ అంటే M2 అడుగుతున్నారు. రిక్వైర్డ్ టు కంప్లీట్ 8 times ఆఫ్ ద వర్క్ అంటే దీనికి 8 times ఉంటుంది వర్క్ అంటున్నాడు. ఇన్ హాఫ్ ఆఫ్ ద టైమ్, హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే ఇక్కడ 4 days తీసుకుంటే ఇక్కడ 4 daysలో హాఫ్ అంటే 2 daysలోనే చెప్పాలి. క్యాన్సిలేషన్ చేద్దాం సార్. 2 1s are 2 4s. ఈ 4 ఇటు వస్తే 4 4s are 16, 16 into 12 అనేటువంటిది రాయాలి. Therefore M is equal to 12 into 4 48 అవుతుంది. ఈ బై 4 ఇటు వచ్చిన ఇంటూ 4 అవుతుంది. సో therefore M is equal to 160, 32, 192 men is the right answer. 4th option అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. కమల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. భీమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దాన్ కమల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎఫిషియన్సీ బేస్డ్ మీద క్వశ్చన్స్ ఉంది కాబట్టి ఎఫిషియన్సీ రేషియో అనేటువంటిది చూద్దాం సార్. మరి ఎఫిషియన్సీ రేషియో ఎవరెవరికి అంటున్నారు? కమల్ అండ్ భీమల్ అంటే కే అండ్ బి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో కమల్ కెన్ డూ ఏ వర్క్ 15 days. భీమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దాన్ కమల్. సో భీమల్ అనే వ్యక్తి కమల్ కంటే 50% మోర్ అంటున్నాడు. అంటే వీడు 100 units చేస్తే వీడు 150 units చేస్తాడు అనేటువంటిది కాన్సెప్ట్ సార్. రైట్, అప్పుడు క్యాన్సిలేషన్ అనేటువంటిది కనుక చెక్ చేసుకుంటే 52s are 53s are కాబట్టి ఎఫిషియన్సీ రేషియో మనకి ఎంత ఇచ్చారు? 2:3 అంటున్నాడు. భీమల్ విల్ టేక్ టు డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. మరి భీమల్ ఎన్ని డేస్లో చేస్తున్నాడు? మరి ఎఫిషియన్సీ రేషియో ద్వారా భీమల్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అనేటువంటిది క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మరి ఇలా ఎఫిషియన్సీ రేషియో బేస్డ్ క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరిని క్వశ్చనింగ్ అడుగుతున్నారో వాళ్ళ ఎఫిషియన్సీ బాటంలో రాయాలి. భీమల్ ఎన్ని డేస్లో చేస్తున్నాడు అని అడిగాడు. భీమల్ ఎన్ని డేస్లో చేస్తున్నారు అనేటువంటిది అడిగినప్పుడు భీమల్ యొక్క ఎఫిషియన్సీని మనం బాటంలో రాస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని ఇవ్వడం జరిగింది అంటే మరి టాప్లో ఎవరిని రాయాలి అంటే వాళ్ళు ఎవరి గురించి డిస్కస్ చేశారు? కమల్ ఇన్ 15 days అన్నాడు. అంటే 15 daysలో కమల్ ఫిలప్ చేస్తున్నారు అంటే కమల్ ఎఫిషియన్సీని ఇక్కడ రాయాలి. సో 15 into 2/3, 3 టేబుల్లో 3 1s are 3 5s are క్యాన్సిలేషన్ అవుతుంది. 5 into 2 is nothing but 10 days should be the answer. Is there option for 10 days? Yes, which is given in second option should be the right answer.